ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మీరంతా కూడా విచ్చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి చాలా సంతోషం మనకు ఈ రోజు మరి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజానీకంగా మనందరి పైన ఉంది. కార్యకర్త నాయకులుగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా అనేక మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మనమందరం ఏమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మినాం. కేసీఆర్ గారు చాలా వేసిండు, 200 పెన్షన్ 2000 చేసిండు, మరి అదేవిధంగా మద్దతు ధర ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి మనకు మద్దతు ధర ఇస్తూ మనకు రైతుల ఖాతాల్లో 2-3 రోజుల డబ్బులు వేస్తున్నాడు. మరి ఇవన్నీ అనుకున్నాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మన షాది ముబారక్ ఇచ్చింది, మన పిల్లల కోసం చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చిండు, రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిండు. అన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మనం ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తా ఉంది, మార్పు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ మార్పు ఏందో చూద్దామని చెప్పేసి ఆలోచనతో వారు చెప్పినటువంటి మాటలు నమ్మినాం. మనం 6 గ్యారంటీలు అన్నారు. మనకు 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామన్నారు, వచ్చిందమ్మా ఎవరికైనా? 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, వచ్చిందా? 24 గంటల కరెంట్ మన కేసీఆర్ ఇచ్చినట్టు వస్తుందా? మరి అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, వస్తుందా? 500 రూపాయలు బోనస్ వస్తుందా? కళ్యాణ లక్ష్మి మీద కేసీఆర్ ఇస్తుందా అని ఎందుకు ఉంచాలా? ఇంకొక తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిందా ఎవరికైనా? మన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వచ్చిందా? తులం బంగారం పక్కన పెట్టి 1,16,000 రూపాయలు 116 రూపాయలు కూడా వస్తలేవు. నేను ఎక్కువ మాట్లాడేది ఎందుకంటే పెద్దలు మాట్లాడేది, మన ఎంపీ క్యాండిడేట్ కూడా మాట్లాడేది కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా. నిజంగా ఈ రోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు 24 గంటల కరెంట్ వచ్చింది. మరి మన కోతలు ఇట్లా స్టార్ట్ కాగానే ఊళ్ళలో కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయా లేదా? ఇప్పుడు తీసుకుంటున్నారా? ఒడ్లు తీసుకుంటున్నారా? ఐకేపీ సెంటర్లు గాని పిఎస్ఎస్ నుంచి గాని ఒడ్లు కొనుగోలు అయితలేవు. పాపం రైతులంతా కూడా రోడ్ల మీద మరి ఆరేసుకుంటా మా ఒడ్లన్నీ కూడా ప్యాలలాగా అవుతున్నాయి, ఇంకా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితలేవు. రైస్ మిల్లర్లకు పోతే దాదాపు 42 కిలోలు తీసుకునే 46 కిలోలు తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా తాళ్ళు మనలే తెచ్చుకోమంటున్నారు, కమాలీలను మనలే తెచ్చుకోమంటున్నారని బాధపడుతున్నారు. ఈ రోజు ఇంతకుముందు అటువంటి పరిస్థితి ఉండేనా? లేకుండే. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి రైతుల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, యువకుల్ని మోసం చేసింది, మరి ముఖ్యంగా ప్రజానికానందరూ కూడా మోసం చేసి మరి ముఖ్యంగా మనకు రైతు రుణమాఫీ చేస్తాం డిసెంబర్ 9వ తారీఖున అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఓట్లు దండుకోవాలా. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకోవాలని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ కారు గుర్తుకు ఓటేస్తారు? ఎవరో చేతులెత్తుదా అమ్మా ఒకసారి? అందరూ వేస్తాం కదా. మనతో పాటు ఇంకా 100 ఓట్లు వేయిస్తామా లేదా? వేయిస్తామా? వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే మీరు బాగా చేస్తున్నారు అనేటువంటి నమ్మకం వాళ్ళకి కల్పిస్తుంది. మన కార్యక్రమాలన్నీ నెరవేరాలన్నా, కేసీఆర్ గారికి నాయకత్వం బలపడాలన్నా మన వెంకటరామరెడ్డి గారు మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీగా వారి కలెక్టర్ గా మనకు సేవలు అందించడం జరిగింది. ఎంపీగా ఈ రోజు మనం ముందుకు రావడం జరుగుతుంది. మన పిల్లలు చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లు పెడతామంటున్నారు, తర్వాత మనకు జాబ్ మేళాలు పెడతామనేసి అంటున్నారు. మరి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతామంటున్నారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా. కాబట్టి మనం వారిని ఆశీర్వదిద్దాం. మరి అదే విధంగా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి కారు గుర్తుగా ఓట్లేసి గెలిపించుకుందాం. మరి నేను మరి అదే విధంగా మీరు మొన్ననే గెలిపించిన ఎమ్మెల్యేగా ఎంపీగా వెంకటరామరెడ్డి గారు మనకు అన్ని విధాలుగా హరీష్ రావు గారు అన్నీ ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్దామన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేసినటువంటి దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా
మరొక్కసారి చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్దుర్తి, మాసాయపేట మండలాల నుంచి ఇంత రాత్రి అయినా కూడా మీరందరూ ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ శాసనసభ్యురాలు నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మన 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 మనకెప్పుడు మన మధ్యలో ఉంటూ అందరి కార్యకర్తలకు పలుకుకు ఇమీడియట్ గా బదిలిస్తూ మనందరినీ నియోజకవర్గం మనందరినీ ముందుకు నడిపిస్తూ ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని ఇలా ప్రతి కార్యకర్తను కూడా ఒక సైనికునిగా చేసి మన మెదక్ గడ్డ మీద నడిపిస్తున్న మన సీనియర్ నాయకులు, మన మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అదే విధంగా మన మన ఎమ్మెల్సీ యాదరెడ్డి గారికి, అనంతరెడ్డి గారికి, జై గోపన్న గారికి, మరి పార్టీ ప్రెసిడెంట్ కు, అదే విధంగా అశేష జనవాళికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడుతూ ఉంటాను. నాకు ఒక్క కోరిక, మీకు మీ ఇంట్లో మీరు ఎవరైతే బాగా ప్రేమిస్తారో వారు చెప్పిన మాటలకు శ్రద్ధగా ఏ విధంగా వింటారో ఆ విధంగా నాకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తే నేను మీ ముందు నేనేం చెప్తాను అనేది దయచేసి మీరు శ్రద్ధగా వింటే నన్ను అర్థం చేసుకుంటారు, నా కొరకు మీరు శ్రమిస్తారు, నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. నేను కలెక్టర్ గా మీ దగ్గర పనిచేశా. కలెక్టర్ గా చాలా కాలం మీ దగ్గర పనిచేసి మీ ఆదరణ పొందిన, మరి అట్లాంటి కలెక్టర్కే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మీ అందరి ఆదరణతో, మీ అందరి ఆశీర్వాదం కొరకు ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఇవాళ మీ ఓటును అభ్యర్థిస్తున్నా. మరి నేను ఒక మాట అడుగుతా, మరి ఏ సమస్య ఏదైనా వస్తే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం, గ్రామ సర్పంచ్ గారితో స్టార్ట్ చేసుకుంటాం, మంత్రి గారి దగ్గరికి వెళ్తాం. మరి అందరు ఎవరైనా కూడా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ కు ఫోన్ చేసి పని అయిపోతుంది బిడ్డ, కలెక్టర్ కు చెప్పినా నీ పని అయిపోతుంది అని చెప్తారు. మరి అట్లాంటి కలెక్టరే ఇవాళ ప్రజాప్రతినిధి అయి మీ మధ్యలో ఉన్నప్పుడు మరి కలెక్టర్ గా, ఎంపీగా నేను ఎక్కువ పని చేస్తానని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి ఇవాళ మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మరి కలెక్టర్ గా నాకున్న అవగాహన, ఏ పనిని ఏ విధంగా చేయాలి, ఎంత తొందరగా చేయాలి, ప్రజల ఆదరణ కొరకు ఎంత కష్టపడాలని తెలిసిన వ్యక్తిగా, ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందు వస్తున్నా. ఇక్కడ రాజకీయాలన్నీ కూడా పెద్దలు, మన పార్టీల విషయాలన్నీ కూడా మన హరీష్ అన్న గారు మాట్లాడతారు. కానీ కాకపోతే నేను మీ అభ్యర్థిగా ఏం చేస్తాను, నా బాధ్యత ఏంది, గెలిచిన తర్వాత నేను మీకు ఏ విధంగా జవాబుదారీతనంగా ఉంటాను, ఏ విధంగా మీకు సేవకుడినైతా, మెదక్ సేవకుడిగా నా బాధ్యత ఏందో మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా. ఒక 5 నిమిషాలు వినండి. నేను 3 అభ్యర్థులు ఉన్నారు. మరి 3 అభ్యర్థులు ప్రధాన పార్టీలలో ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏ పని చేస్తారని మీరు ఆలోచించి మీ ఓటు వేయాలని కోరుకుంటున్నా. మరి ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా ఏ గడ్డ మీదనైతే పనిచేశానో, ఏ ప్రజల ఆదరణ పొంది పనిచేశానో అదే గడ్డ మీద నుంచి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందుకు వచ్చి మీరు నన్ను గెలిపించినట్లయితే ఇవాళ మొత్తం పార్లమెంటు 543 సభ్యులలో ఇండియా మొత్తంలో నేనొక్కనే అదే ప్రాంతంలో కలెక్టర్ ఉండి అక్కడే ఎంపీ అయ్యే అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఉంటుందని చెప్పి మీ అందరిని కూడా చెప్తా ఉన్నా. మరి నాకు అది పెద్ద అవకాశం జీవితంలో. మరి ఏ ప్రాంతంలో పనిచేసి ఏ ప్రాంత పరిస్థితులు అవగాహన కల్పించుకున్నానో అక్కడే ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఉన్నట్టయితే ఆ ప్రజలకు అన్ని తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ ఎప్పటికీ పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి సవినీయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. మరి ప్రభుత్వంలో, పార్లమెంటులో ఒక విద్యావేత్తగా, కలెక్టర్ గా మీ అందరికి సమస్యలు తెలిసిన వ్యక్తిగా అందరికన్నా మంచిగా ప్రశ్నించి మెదక్ గొంతుగా అక్కడ వినిపిస్తా, మెదక్ గలం పార్లమెంట్ లో వినిపిస్తా, మన ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తా. మనకు హరీష్ అన్న ఎప్పటికి మన ఇంట ఉంటారు. ప్రతి చిన్నదానికి హరీష్ అన్నకు చెప్తే క్షణంలో పనిచేస్తారు.
వారికి పెద్ద ఓపిక, బండంచుకున్నంత ఓపిక మరి వారికి. అందరి కార్యకర్తలకు రాత్రింబవలు అందుబాటులో ఉండే నాయకుడు మన హరీష్ అన్న. మరి అట్లాగే శాసనసభ్యురాలు అనుభవజ్ఞురాలు సునీతమ్మ గారు ఉన్నారు. మరి నేను కూడా ఒక విద్యావంతునై కలెక్టర్గా మీకు తోడైతే మరి ఎంపీగా నా వంతు సాయం హరీష్ అన్న వెనుక ఉండి మన సునీతమ్మ ఆలోచనతో మీ ముందు మీ సేవకుడినైతా నాకు ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక ట్రస్ట్ కార్యక్రమం కూడా పెట్టుకున్నా. నా ట్రస్ట్ కార్యక్రమం సపరేట్ గా కుటుంబ అనుమతితో, ఉమ్మడి కుటుంబంతో చర్చించి పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నా అనే లక్ష్యం మీకు చెప్పాలి. దయచేసి 2 నిమిషాలు వినండి. నేను అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో పేద కుటుంబాల తల్లిదండ్రులు పిల్లలను, విద్యార్థులను తీసుకొచ్చి ఇవాళ బీఈడి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, నారాయణ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివిండు, సెకండ్ ఇయర్ లో చదవాలంటే 70,000 80,000 రూపాయలు ఫీజు కట్టాలి. మరి ఇలా పంట పండలేదో, లేకుంటే నేను అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది, మరి నేను నా కొడుకుని చదివించుకోవాలి, బిడ్డను చదివించుకోవాలి అని కలెక్టర్ దగ్గరికి వస్తారు. మరి కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నా హృదయం చెల్లించేది. మరి అదే విధంగా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు మంత్రి గారినో ఎమ్మెల్యే గారిని అడిగి వాళ్ళ ఫండ్స్లకు వెళ్ళి కొన్ని సహాయం చేసేవాడిని. మరి నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నాకు ఏదైతే భగవంతుడు విద్యనిచ్చిండో మరి ఆ విద్య ఎన్నో వేల కుటుంబాలకు మన నియోజకవర్గంలో ఇవ్వాలనే ఆకాంక్షతో ఇవాళ నేను విద్యా నిధి పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి వెంకటరామరెడ్డి ట్రస్ట్ పెట్టి మీ అందరి సేవలో రావాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా యువత, మరి నేను ఏదైతే పోటీ పరీక్షలలో రాసి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి మీ జిల్లాలో ఉండి, మన మెదక్ జిల్లాలో ఉండి మీ సేవలో ఉన్నా. మరి నాలాగా పోటీ పరీక్షలు రాయాలంటే ఇవాళ ఒక పేద కుటుంబం ఒక ప్రతిభ గల కొడుకును, ప్రతిభ గల బిడ్డను హైదరాబాద్ కోచింగ్ సెంటర్ పంపాలి అంటే 1,50,000 రూపాయలు అక్కడ ఫీజు కట్టాలి, మెస్సులలో భోజనం చేయాలి, కిరాయి రూములు తీసుకోవాలి, పుస్తకాలు కొనాలంటే 20,000-30,000 రూపాయలు అవుతా ఉన్నది. మరి అట్లాంటప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా గెలిచిన తక్షణమే ప్రతి ప్రభుత్వ నోటిఫికేషన్ కు, సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కు, ఎస్ఐ రిక్రూట్మెంట్ కు, బ్యాంక్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కు, రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ కు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు అన్నిటికి కూడా నిరంతరం కోచింగ్ సెంటర్లు మన యువతకిచ్చి, విద్యార్థులకు ఇచ్చి వేల సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు, నాలాగా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనేది నా కోరిక, ఆకాంక్ష. మరి ట్రస్ట్ పెట్టినప్పుడు హరీష్ అన్నను అడిగి సూచనలు తీసుకున్నా. హరీష్ అన్న నాకు మంచి సూచనలు ఇచ్చిండ్రు. వారు ఏమన్నారంటే యువతకు కూడా మనం కోచింగ్ ఇవ్వాలి, యువతకు కూడా నైపుణ్యత ఇవ్వాలి. చాలా మంది యువకులు ఇంజనీరింగ్ చేసి, బిఏ చేసి, బిఈడి చేసి ప్రభుత్వ ఉద్యోగం దాకా గ్రామాలలో, పట్టణాలలో ఉంటున్నారు. మరి వాళ్ళకు వయసు రాగానే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకొని పిల్లలకు మంచి విద్య ఇవ్వలేకపోతున్నారు. ఏదో కరెంట్ షాప్ పెట్టుకుంటున్నారు, కిరాణా షాప్ పెట్టుకుంటున్నారు, చిన్న బిజినెస్ చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా అందరిలాగా ధీటుగా సూటు బూట్ వేసుకొని హైదరాబాద్ లో ఉద్యోగం ఎందుకు రాకూడదు? మరి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు హైదరాబాద్ లో సంవత్సరానికి హైదరాబాద్ లోనే 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. మరి ఆ ప్రైవేట్ ఉద్యోగాలలో మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మెదక్ పార్లమెంట్ సీట్ వాళ్ళు 1000ల సంఖ్యలో ఎందుకు ఉండొద్దు అని నేను ప్రశ్నించుకున్నా. మరి దాని కొరకు హరీష్ అన్న సూచన మేరకి ఒక నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంవత్సరం పొడుగునా నాకు ఎంపీ పదవి కాలం ఉన్నంత వరకు కూడా ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేసి మన యువతకి నైపుణ్యం ఇచ్చి హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీ వాళ్ళను నర్సాపూర్ తెచ్చి ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళను సెలక్షన్ చేసుకొని ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్కరికి 30,000 40,000 జీతం వచ్చే విధంగా 1000ల సంఖ్యలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పి సవినీయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. దీనిలో ముఖ్య కారణం ఒకటి, మరి నేను విద్యావేత్తను, నేను కలెక్టర్గా పనిచేశా. మరి నాకున్న విద్యను పార్టీ పరీక్షలు రాసి యువతగా నేనున్నప్పుడు కష్టపడ్డ కష్టాలను గ్రహించి మరి నాకు ఓటేసి గెలిపించిన కుటుంబాలకు, మన నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాలకు ఆసరగా ఉండాలనేది నా కోరిక. హరీష్ అన్న సూచనల మేరకు ఈ ట్రస్ట్ కార్యక్రమాలను విస్తృతంగా చేసి మీ అందరి డైరెక్షన్ లోపల ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తాను. ఇంకొక కార్యక్రమం ఉంది, ఒక ఆలోచన పెద్దది. నాకు ఆలోచన ఒక ఫంక్షన్ హాల్ కట్టి నిరుపేద కుటుంబాల బిడ్డలకు పెళ్లి చేయాలంటే, ఒక ఫంక్షన్ హాల్లో ఒక కూతురు బిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు 70,000 80,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది ఫంక్షన్ హాల్లో కిరాయి ఛార్జీలు అన్ని కలిపితే.
మరి ఆ ఫంక్షన్ హాల్ కట్టి గెలిచిన 9 నెలల లోపు దేవుడి మీద ప్రమాణం చేసి మీ అందరి ముందు చెప్తా ఉన్నాను, గెలిచిన 9 నెలల లోపు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ ఘనంగా కట్టి మీ అందరికీ ₹1 కంటే ₹1 అందుబాటులో ఉంచుతాను. మన ఉచితుల పేదల బిడ్డమ్మలకు ఉచితంగా ₹1కే పెళ్లి చేసే విధంగా, శుభకార్యాలు చేసే విధంగా నిరంతరం ఫంక్షన్ హాల్ తలుపులు మీ అందరి కొరకు ఓపెన్ చేసి ఉంటాయని శిరస్సు వహించి మీకు చెప్తా ఉన్నాను. అదే విధంగా ఒక్క పేద బిడ్డ అంటే పెళ్లి చేయాలంటే 50,000 70,000 ఫంక్షన్ హాల్కి ఇచ్చే బదులు నా ఆలోచన ఒకటే, మరి ఆ పేద కుటుంబం, ఆ తల్లిదండ్రులు బిడ్డకు 1 తులం బంగారం కొనిచ్చినట్టయితే ఆ బంగారం బిడ్డతో పాటు ఉంటది, మరి ఆస్తి పెరుగుతుంది, కుటుంబం బాగుంటుందని నా ఆలోచన. మరి ఇలాంటి ఆలోచనతో నేను ముందుకు వస్తున్నా, నన్ను దయచేసి మీరు ఆశీర్వదించండి. ఒక మంచి ఆఫీసర్గా, ఒక మంచి కలెక్టర్గా దేశంలోనే ప్రఖ్యాతి ఇచ్చిన గడ్డ మెదక్ పార్లమెంటు గడ్డ. మరి ఆ నేల మీద నేను ఇవాళ నా బతుకు చనిపోయిన తర్వాత నేను కలిసేది ఆ నేలలోనే. మరి నేను చనిపోయిన తర్వాత నాకు జిల్లా కలెక్టర్గా ప్రఖ్యాతి ఇచ్చిన గడ్డ మీ హృదయాలన్నీ కూడా నా ఎంబడి ఉన్నందుకే నాకు కలెక్టర్గా మంచి పేరు వచ్చింది. మరి కలెక్టర్గా మంచి పేరు వచ్చిన దగ్గర నేను అక్కడే ఎంపీ కావడం, మీరందరూ నన్ను ఆదరించడం, మరి మీరందరూ ఆదరించితే నేను ఎంపీ అయినప్పుడు మీ అందరికీ నా జీవితాంతం కూడా రుణపడి ఉంటా, మరి మీ అందరి సేవలో ఉంటా. అందుకొరకని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, మీ ఓటుతో నన్ను ఆశీర్వదించండి. మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కొరకు ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి, ప్రతి దావతులో చర్చ పెట్టండి, ప్రతి ఊరి దగ్గర కూడా చర్చ పెట్టండి. ఎందుకు వెంకట్రామరెడ్డికి ఓటు వేయొద్దు అని ప్రశ్నించుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు కూడా మనకే ఓటేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా. దయచేసి అఖండ విజయం నాకు ఇచ్చినట్టయితే మీ ఎంబడి నేను ఉంటా, మీ సేవలో ఉంటా. హరీష్ అన్న డైరెక్షన్లో, మన మేడం సునీతమ్మలకి డైరెక్షన్లో, మీ అందరి నాయకుల డైరెక్షన్లో పనిచేసి సదా మీ సేవలో ఉంటా. నాకు ఘన విజయం ఇవ్వాలని 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. మాసాయిపేట మండల పార్టీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు, నాగరాజు గారు, మోహన్ గారు అందరూ కూడా వేదిక పైకి రావాలి. ఎందుకంటే మీరు కూడా అక్కడ నుంచి పెద్ద ఎత్తున యువకులతో మరి బైక్ ర్యాలీలో ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు మరి మన వెంకట్రామరెడ్డి గారి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తన భుజస్కంధాల పైన తీసుకున్నటువంటి మన హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మీ అందరి అభిమాన నాయకురాలు, మాజీ మంత్రివర్యులు, మా సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి, గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు పెద్దలు అనంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు రమేష్ గౌడ్ జెడ్పీటీసీ గారు, మా స్టేషన్ సీను గారు, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు, ఉద్యమకారుడు కిట్టు, ఇంకా మర్చిపోతున్నా మోహన్ రెడ్డి అన్న మా మాజీ సర్పంచ్ అండ్ మరియు సీనియర్ నాయకులు మా పెద్దలు వెల్దుర్తి మోహన్ రెడ్డి అన్న గారు, తోట నరసింహ గారు, ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు, వెల్దుర్తి మాసాయిపేట అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ ఊపు, మీ ఉత్సాహం అప్పటి నుంచి చూస్తా ఉన్నా. మీ ఊపు చూసినాక 1,00,000 ఓట్ల మెజార్టీతో వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని నాకు అర్థమైతా ఉంది. ఇప్పుడే చిన్నశంకరంపేట మీటింగ్ చేసుకొని వచ్చిన. చిన్నశంకరంపేటలో ఇసుకేస్తరాలని జనం వచ్చింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రజలు దీవెన, కేరింతలు, ఉత్సాహం చూస్తా ఉంటే
వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయం 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 అని అర్థమైపోయింది. ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఊరించి ఇవాళ 4.5 నెలల్లో ఉసూరు అనిపించింది. ఏమున్నది 4.5 నెలల్లో? టీవీ పెట్టి చూద్దామన్నా, పేపర్ చదువుదామన్నా అయితే తిట్లు, లేకపోతే దేవుళ్ళ మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నదా? అయితే తిట్లు, లేదంటే దేవుళ్ళ మీద ఓట్లు. ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ అమలైందా? ఎన్ని అబద్దాలు ఆడినరు? బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, చేతులల్లో పెట్టిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు. ఇది సోనియా గాంధీ గ్యారెంటీ అన్నారు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామన్నారు. రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అరిచేతిలో వైకుంఠం చూపించింది. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. దయచేసి ఆలోచించండి. 4.5 నెలల్లో ఒక్క హామీ అన్న నిజంగా అమలు చేశారా? అబద్దాలు ఆడుతున్నారు. 6 5 అయిపోయినాయి అంటున్నారు. 6 5 అయినాయా? మొదటి హామీ మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి. మహాలక్ష్మి పేరు మీద మొదటి తారీఖు నాడు ప్రతి అక్కకు చెల్లెకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా చెల్లె? ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు 4 నెలలే, 4.5 నెలలే. 4 నెలలు లెక్క పెడితే నెలకు 2,500 ఇంటూ 4 అంటే ఒక్కొక్క చెల్లెకు కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చి అక్క చెల్లెల ఓటు అడిగితే సీపురు గట్టలు పట్టుకొని బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడాలని చెప్పాలి, గుర్తు చెప్పాలి. మోసం కాదా ఇది? మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహామోసం. రెండవ హామీ మా ముసలోళ్లకు, వృద్ధులకు, వితంతురాళ్లకు నెలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. కేసీఆర్ ఉండగా 200 2,000 చేస్తా అంటే చేయలే తల్లి. 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిందా లేదా కేసీఆర్? వీళ్ళు ఏమన్నారు? మేము 4,000 ఇస్తామన్నారు. పడ్డాయా చెల్లె? పడ్డాయా ఎవరికన్నా? 4,000 పడ్డోళ్ళు కాంగ్రెస్ కోటేని పై పడనోళ్ళంతా కారుకు, కేసీఆర్ కు, వెంకటరామరెడ్డికి అయింది. ఊరికెళ్ళేందుకు ఇక 4,000 పడ్డోళ్ళు కాంగ్రెస్ కు, పడనోళ్ళంతా కారుకు, వెంకటరామరెడ్డికి వేసుకుందాం. అంతేనా కాదా? ఇది రెండవ మోసం. మూడవది ఏమన్నారు? రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. వడ్లకు మక్కలకు 500 కలిపి కొంటా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా వచ్చినాదే? ఇంకా ఒక్కటన్నా వచ్చినాదే? అంటే రైతులకు మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా రైతుల ఉసురు పోసుకున్నాడు. వడ్లు లేస్తున్నాయి ఆ కళ్ళాలలో, ఎదురు చూస్తున్నాడు. లారీలు వస్తలేవు, కాంటాలు అయితలేవు, వడ్లు లేస్తలేవు. మళ్ళీ 2 కిలోలు తరగంటారు సంచికి అంటున్నా లేదా? ఇవాళ వడ్లల్లా తరుగు పెట్టినందుకు మనం కూడా ఓట్లలో రేపు కాంగ్రెస్ వాళ్ళకి తరుగు పెట్టాలి. పెట్టద్దా? ఇవాళ సంచికి 2 కిలోలు తరుగు పెట్టిండు రేవంత్ రెడ్డి. మనం కూడా రేపు ఓట్లల్లో రేవంత్ రెడ్డికి వెల్దుర్తి మండలంలో తరుగు పెట్టాలి. గట్లయితేనే సోయికి వస్తాడు. ఎవడన్నా కళాలకు ఆఫీసర్లు వస్తుండ్రా? ఎందుకంటే వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు కళ్ళాలకు వచ్చి ఏ రోజుకి ఆ రోజు వడ్లు లావట్టలే. తడిసిన వడ్లు కూడా కొనలే. ఆనాడు కేసీఆర్ ఉండగా తిప్పలు కాకుండా చూసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇలా వడ్లు కొనే దిక్కు లేదు. అంటే రైతులకు మోసం చేసిండు. నాలుగవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. రోజులకన్నా వచ్చినా అదే వెళ్తుంటా? మా సాయిపేట కాడ వచ్చినాడే. మరి అది కూడా మోసం చేసిండు. ఇండ్లు ఇస్తా అన్నాడు. ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిండా? అది కూడా మోసం చేసిండు. అంటే జూటా మాటల రేవంత్ రెడ్డి. మొన్న ఏం చేసిండు? మళ్ళా కొత్త కథ ఆయనకు అర్థమైంది. జనం తిరగబడ్డారు, జనం దంచినట్టుందని అర్థమైంది. అందుకే ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టిండు. అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిండు. బాండ్ పేపర్లు ఎక్స్పైరీ డేట్, అంటే ఎక్స్పైరీ మెడిసిన్ లాగా బాండ్ పేపర్ల కాలం చెల్లింది. బాండ్ పేపర్ల నాటకాలు నడిచేట్లేవు అని ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టిండు. మెదక్కి వచ్చిండు, 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టన్నాడు.
గాడికి పోయిండు సీతా రామచంద్ర స్వామి మీద ఒట్టు అంటాడు, ఇంకో కాడ పోతాడు జోగులాంబ మీద ఒట్టు అంటాడు, ఇంకో కాడ పోతాడు మన అమ్మవారి మీద ఒట్టు పెడతాడు. అంటే ఒట్లు ఇప్పుడు నయా నాటకం స్టార్ట్ చేసింది. నేను చూసి తిక్కలేసి నేను ఒకటి అడిగిన, రేవంత్ రెడ్డి ఆ దేవుని మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు ఎందుకే? నువ్వు ఇప్పటికే మొదటి సంతకం రుణమాఫీ అని మోసం చేసినావు, ఫస్ట్ క్షమాపణ చెప్పు. 2 ఆగస్టు 15 తారీఖు చేస్తా అంటున్నావు కదా, 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నా. వచ్చినాడే నేను ఇంకో మాట అన్నా, రా అమరవీర స్తూపం దగ్గరికి, నువ్వు రాజీనామా తీసుకొని రా, నేను కూడా రాజీనామా కాగితం తీసుకొని వస్తా. నువ్వు 15 ఆగస్టు వరకు 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవిని ఇడిచిపెడతా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య, నా ప్రజలకు మేలైతే సంతోషం. నా పదవి కంటే నా అక్క చెల్లెళ్లకు 2500 వస్తే నాకు సంతోషం. నా ఎమ్మెల్యే పదవి కంటే నా అవ్వ తాతలకు 4000 వస్తే సంతోషం. నా ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులకు ఎకరానికి 15,000 వస్తే నేను సంతోషపడతా. నాకు పదవి ముఖ్యం కాదు, ఈ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి డ్రామాలు బంద్ చేయి, రాను అంటే తోక ముడిచిండు తప్ప రాజీనామా చేయడానికి ముందుకు రాలే. వచ్చిండా? ఆలోచించండి, ఒక్కటన్నా చేసిండా ఆలోచించండి. మీరే చెప్పాలి. ఈరోజు ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చిండా? మోసమా కాదా? మోసమను. ఎకరానికి 15,000, ముసలాళ్లకు 4,000, అక్క చెల్లెలకు 2,500, పిల్లలకు 5 లక్షలు, అదే విధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, బావికాడ 24 గంటల కరెంటు. ఒక్కటన్న వచ్చినారే? అక్క చెల్లెల పెళ్లిళ్లకు తులం బంగారం ఏమిచ్చిండు? మరి ఈ మోసాలు చేసిన ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు 13వ తారీఖు నాడు మీరందరూ కూడా బుద్ధి చెప్పాలనా వద్దా? గుంపు మేస్త్రికి వెల్దుర్తి ఓటర్లందరూ 13వ తారీఖు నాడు గూబ వలిగేటట్టు ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గట్ల మీరు తీర్పు ఇచ్చిందనుకో, రేపు సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి రుణమాఫీ అయ్యేటట్టు చేపిస్తాం. బల్ల గుద్ది మా అవ్వ తాతలకు 4,000 ఎందుకు ఇవ్వవు రేవంత్ రెడ్డి? నువ్వు మోసం చేసినావు కనుక నీకు సురుకు పెట్టిండ్రు అని చెప్తాం. నువ్వు మా అక్క చెల్లెలకు 2,500 ఇయ్యలేదు కనుక వెల్దుర్తి కదా మా మాసాయిపేటలో నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా కన్ను తెరు. రెడ్డి గెలిపించిందనుకో కడక్ మాట్లాడతా, నిన్ను సురుకు పెట్టిన బిడ్డ ఇస్తావా అయ్యవని సంగతి ఏందంట. తప్పవా అయ్యవా నేను కొట్లాడాను. గా శక్తి నాకు ఇయ్యింది, గా బలం నాకు ఇయ్యాలంటే మీరు కారుకు మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. పేగుల దగ్గరదాకా మేము కొట్లాడతాం, పేగుల దగ్గరదాకా కొట్లాడతాం, ఎంత దూరమైనా మీకోసం నిలబడతాం. ఆ రోజు రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా? ఇక మా స్టేషన్ సీన్ ఉన్నాడు పట్టాల మీద, మా మోహన్ రెడ్డి అన్న మేమందరం కూర్చుంటే మమ్మల్ని తీసుకుపోయి మెదక్ జైలు వేసిండ్రు. జైల్లో పడ్డాం, దెబ్బలు తిన్నాం, రైలు పట్టాల మీద 2 రోజులు వండుకుంటే తెలంగాణ వచ్చింది. కొట్లాడి తెచ్చినాం తెలంగాణ. తెలంగాణ వచ్చింది కనుకనే మీ వెల్దుర్తిలా మాసాయిపేట కాడ చెక్ డ్యాములు హల్దీ మీద కడితే ఇవాళ మీకు బంగారమోలే పంట వండలేదామే. చెక్ డ్యాములు లేకపోతే, కాళేశ్వరం నీళ్లు రాకపోతే మీ వెల్దుర్తిలో సగం వరి పొలాలు ఎండునా ఎండకపోవునా? ఒక్కసారి యాడ్ చేయండి. కేసీఆర్ లేకపోతే చెక్ డ్యామ్ అవుతుండేనా? కేసీఆర్ లేకపోతే గీ ఎండాకాలం అరే కలనన్నగానే కలలనన్నా ఎండాకాలం పూట గా హల్దీ వాగుల గోదావరి నది వారుతుందని కలగన్నామా మనం? కలగనని పనిని అరే కేసీఆర్ మండు టెండర్ల ఏప్రిల్ నెలలో ఆ గోదావరి తల్లిని తెచ్చి మీ కాళ్ళు గడిగిన కేసీఆర్ ను కాపాడుకోవాలన్నా వద్దా? వీళ్ళు మాయ మాటలు చెప్పిండు. తులం బంగారం ఎక్కువ కలుపుతామని కళ్యాణ లక్ష్మి చెప్పిండు, 4,000 ఇస్తామని. అన్ని అబద్దాలు అంటే మనం ఆశపడ్డాం. కానీ ఏమైంది? ఆశపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఇవాళ మీరు ఆలోచించండి, మనమేదో ఉద్ధరిస్తారనుకున్నాం, వీళ్ళు ఉద్ధరించలే అని ఉద్ధర మాటలు చెప్తున్నారు, వాయిదాలు చెప్తున్నారు.
దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నాటకాలు ఆడుతా ఉన్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. నడిమిట్లో బీజేపీ మోపోయింది. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసినారే? 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, 10 ఏళ్ళు ఇక్కడ మనం ఉన్నాం. అరే మనం ఏం చేసినామంటే మీరే చెప్తారు. ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి వెల్లుర్తి కార్డు తెచ్చిపోయింది కేసీఆర్. 2,000 పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు, అక్క చెల్లెలకు మంచినీళ్ళ తిప్పలు లేకుండా ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్లు తెచ్చింది మన గులాబీ జెండా, మన కేసీఆర్. మరి బీజేపీ ఏం తెచ్చిండే? 10 ఏళ్ళ బీజేపీ ఏమైనా తెచ్చిందా? వచ్చిండు బీజేపీ వాళ్ళు ఓటేయమని. ఏమైనా చేసినారే బీజేపీ? చేసింది 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు అయితే చేసింది అయ్యా. జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, ప్రతి దాని మీద జీఎస్టీ పెట్టి ధరలైతే పెంచింది అయ్యా బీజేపీ. గరీబోళ్లను, అదానీని, అంబానీని ప్రపంచ కుబేర్లను చేసింది. మా రైతుల్ని మాత్రం పొట్టన పెట్టుకున్నది బీజేపీ. నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ నడివీధుల్లో 700 మందిని పొట్టన పెట్టుకున్నది బీజేపీ. దానికోసం ఓటేయాలా? పేదోన్ని మరింత పేదోన్ని చేసింది. అదానీ అంబానీని మాత్రం ప్రపంచ కుబేర్లు చేసింది. దీనికోసం బీజేపీ కోటేయాలనా? ఏమనంటే బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలు లేవు, ఏం చెప్పాలో తెలియదు. పథకాలు లేవు కనుక వాడు చిత్రపటాలు వంచుతుండు, లేకపోతే క్యాలెండర్లు వంచుతుండు. మనమేం చెప్తాం? అరే నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పింఛన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం అని మనం చెప్తాం. బీజేపీ క్యాలెండర్లు వంచుతాడు, చిత్రపటాలు వంచుతాడు. చెప్పుకోనికి పథకాలు లేవు. జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం కొద్ది తప్పిపోయి బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. ఈయన తాగబెట్టం. జాగ్రత్తగా ఆలోచించండి. ఈడ బీజేపీ ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన గిట్ట నమ్మితే నీళ్లు లేని బయలుపడ్డట్టే, అవుతుంది. బీజేపీ నమ్మితే ఆయన సంగతి దుబ్బాకోలు చెప్పింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. పోయినసారి ఎడ్లిస్తా, బండిస్తా, నాగలిస్తా, 2000 పింఛన్ ఇస్తా, నేను దవాఖాన కడతా, ఇది కడతా అని ఊరిచ్చి గెలిచిండు. గెలిచినాక అన్ని మర్చిపోయిండు. దుబ్బాకల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే వాళ్ళ కార్యకర్తలు, దుబ్బాక ప్రజలు మడతపెట్టి ఉక్కిరి కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. నువ్వు పనికొచ్చేటోనివి అయితే, నువ్వు మంచిగా పనిచేస్తే దుబ్బాకల్ని గెలిపిద్దరు కదా. నేను మడతపెట్టి ఎందుకు ఉక్కిరు? నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినవని, నువ్వు మోసం చేసినవని, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తుక్కు దుబ్బాకలు ఓడగొట్టిరు. మరి గసంటోడు మనకు కావాలన్నావే? అరే మన కలెక్టర్, ది బెస్ట్ కలెక్టర్ గా రాష్ట్రంలో అవార్డు పొందినటువంటి వెంకట్రామరెడ్డి గారు లాంటి ఒక ముత్యం లాంటి మనిషి మనకి ఇలా అభ్యర్థిగా వచ్చినాడు. ఆయన రాత్రింబవళ్ళు పనిచేస్తాడు. రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను మంత్రిగా చాలా దగ్గరగా చూశాను అతన్ని. పేదలకు సాయం చేసే మంచి గుండె ఉన్నవాడు, మంచి మనసు ఉన్నవాడు. కొన్ని సందర్భాల్లో ఒక 2 ఆడపిల్లలు మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల పిల్లలు, తల్లి తండ్రి చనిపోతే మేము అనాథలమైనమని ఆయన దగ్గరికి పోయి 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు పోయి దరఖాస్తు పెడితే వాళ్ళ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి. అలాంటి మంచి మనిషి ఎంపీగా ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తా, కలెక్టర్ గా నేను నాకున్న శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తా అంటుండు. అంతేకాదు తన ట్రస్ట్ ద్వారా ఇక్కడుండే పేద ప్రజల పిల్లలకు ఫీజులు కడతా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నాలాగా ఉద్యోగాలు వచ్చేటట్టు మీకు చేదోడు వాదోడుగా ఉంటా అంటుండు మన వెంకట్రామరెడ్డి గారు. ఇలాంటి మంచి మనిషిని గెలిపించుకుందాం. ఒకడు కులం పేరుతో వస్తున్నాడు, ఒకడు మతం పేరుతో వస్తున్నాడు. కులం కడుపు నింపదు, మతం మన కడుపుకు పెట్టదు. కానీ వెంకట్రామరెడ్డి లాంటి మంచి మనసున్న వాళ్ళు గెలిస్తే ఈ పేదలకు లాభం జరుగుతుంది, ఈ వెల్దుర్తి ప్రాంతానికి మేలు జరుగుతుంది. ప్రశ్నించే గొంతు గెలిస్తే మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేపిస్తామని మనం చేస్తాం. ఇప్పుడు మిస్ అయిందనుకో మళ్ళా దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళు? 4.5 ఏళ్ల దాకా దొరకరు కొడుకులు, 4.5 ఏళ్ల దాకా మళ్ళీ దొరకరు.
జాగ్రత్త. అందువల్ల దొరకబట్టినప్పుడే అనగబట్టాలి. గూబ గుయ్యమనేటట్టు గుంపు మేస్త్రికి మీరు ఈ ఓటుతో సమాధానం చెప్పాలి. గట్లయితేనే 6 గ్యారెంటీలు అమలవుతాయి. లేకపోతే మళ్ళా లేదంటే ప్రజలకు మోసం జరుగుతుంది. అందువల్ల మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. మీరందరూ మనం వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి మీరందరూ దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను పేరు పేరున ప్రార్థిస్తూ జై తెలంగాణ. కారు కేసులు చెయ్యొత్తురే, అనుమానం ఉంటే వద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు జర ఇంటింటికి మీ ఊర్లో ప్రచారం చేయాలి. ఇక్కడ మీరు అర్థమైన విషయాలు మీ ఊర్లో అన్ని ఇళ్లకు గడప గడపకు పోయేటట్టు మీరందరూ కూడా వచ్చే 15 రోజులు కష్టపడండి. వచ్చే 5 ఏళ్లు సునీతమ్మ గారు, వెంకట్రామరెడ్డి గారు, మేమందరం మీకోసం కష్టపడతాం, మీ పక్షాన నిలబడతామని మనవి చేస్తూ జై తెలంగాణ.